క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ఏప్రిల్ మాసం 17వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 30 అధ్యాయం 23వ వచనం. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. పూర్తి వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. ఈ వాగ్దానం మన జీవితాల్లో దేవుని యొక్క సమృద్ధి, ఆశీర్వాదాన్ని లేదా సమయోచితమైన సహాయాన్ని గురించి మాట్లాడుతుంది. మనం విత్తింది చిన్నది కావచ్చు, కానీ దేవుడు దానిని విస్తారంగా మార్చగలడు అన్నది ఈ వచనం యొక్క అర్థం. దేవుడు కేవలం వానను, వర్షం పంపించడమే కాదు, అది సరైన సమయంలో ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. లేదా మన కష్టానికి ఫలితం, మన జీవితంలో సమృద్ధిని అన్నీ కూడా దేవుడు దయచేయగల దేవుడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వచనంలో మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీ విత్తు దేవుడు వర్షమిస్తాడు. మన బాధ్యత విత్తడం, కష్టపడడం, పని చేయడం, ఉద్యోగం చేయడం, లేదా ప్రార్థన చేయడం, విశ్వాసంతో దేవుని యొక్క సేవ చేయడం, దేవుని యొక్క పని దానికి ఫలితాన్ని ఇవ్వడం. చిన్నదైనా పెద్దదైనా కష్టించి పనిచేయటం అనేది అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు దానిని ఆశీర్వాదంగా మార్చగలుగుతాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ దేవుడు సరి అయిన సమయంలో ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు కురిపించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క సమయం ఎప్పుడు కూడా పరిపూర్ణమైనది. ముందు మొదటగా కొంచెంగా కనిపిస్తుంది, కానీ దేవుడు దానిని సమృద్ధిగా దీవించే దేవుడు. ఈ వాగ్దానం మనకి జ్ఞాపకం చేస్తున్న మరొక విషయం ఏంటంటే, దేవుడు కొరతను సమృద్ధిగా మారుస్తాడు. ఆర్థికంగా సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించి నిలబెడతాడు అన్నది ఈ వచనం యొక్క భావం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9-10 వచనాల్లో నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి మహిమైశ్వర్యము నువ్వు కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిలో జీవితం విశాలమైన స్థలం, విశాలమైన గడ్డి బీళ్లు అని అంటే మన యొక్క జీవితం సమృద్ధి అయినది, విశాలమైన స్థలం. దేవుడు నిన్ను బంధకాల నుంచి విడిపించి, సమస్యల నుంచి విడిపించి విశాలమైన స్థలానికి నిన్ను తీసుకొస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అంటాడు కీర్తనకారుడు 23వ అధ్యాయంలో. విశాలమైన గడ్డి బీళ్లలో దేవుడు నిన్ను నింపుతాడు. సమృద్ధి అయిన దీవులతో ప్రభు నింపుతాడు. ఈ వాక్యం దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాన్నే కాకుండా కష్టకాలంలో, కరువు, కష్టం, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు చూపించే ఆశీర్వాదాన్ని, విశాలమైన గడ్డి బీళ్లు అంటే కేవలం ఆహారమే కాదండి, సంపూర్ణమైన పోషణ, శాంతి, నెమ్మది, రక్షణను సూచిస్తుంది. ఈరోజు మీ జీవితం స్థితిగతులు ఎడారిలాగా అనిపించవచ్చు, కానీ దేవుడు దాన్ని రేపటి దినాన్న విశాలమైన గడ్డి బీళ్లుగా నేను దేవుడు చూపిస్తాడు. దానిగా దేవుడు మార్చగలుగుతాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు అది మానవ శక్తి కాదు, కానీ దేవుని యొక్క కృప, సమృద్ధిని ఎదురు చూస్తున్న ప్రతి కార్యాల్లో కూడా ప్రభు కుమ్మరింపు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. విశాలమైన గడ్డి బీళ్లు అంటే ఆత్మీయమైన ఆహారం కూడా. ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుదల, విశ్వాసంతో ఎదురు చూడటం, దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడటం అలసిపోకుండా. దేవుడు కేవలం అవసరాలనే మాత్రమే కాదు, సమృద్ధి అయిన విశాలమైన స్థలంలోనికి నేను నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. గడ్డి బీళ్లు, దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, ఆత్మీయమైన ఎదుగుదల,
నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తృప్తిపరచబడుతున్న వారు ధన్యులని వాక్యం చదివిస్తాంది కదా. లోకమిచ్చే సంతోషాలు నెమ్మది కొంచెమే, అది తాత్కాలికమైనది, కానీ దేవుడిచ్చేది శాశ్వతమైనది. అంతేకాకుండా ఈ వచనం ద్వారా తెలియచేసేది సమృద్ధి అయిన విశాలమైన స్థితిని దేవుడిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున మీ పరిస్థితి ఎడారిలాగా ఎండిపోయినట్లుగా కనిపించవచ్చు, కానీ దేవుని దగ్గరికి రండి. దేవుని యొక్క వాక్యాన్ని మీద మనసుంచండి. ప్రభు చెప్తున్నమాట, ఇదిగో విశాలమైన గడ్డి బీళ్ళలో నిన్ను ఆయన నడిపించే దేవుడు, నిన్ను మేపే దేవుడు. ఆయన సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు నీకు ఇచ్చే దేవుడు. నీ విత్తనానికి సరిపడ వర్షాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ శ్రమ ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. నీ జీవితంలో సమృద్ధి అయిన కాలాలు ఆరంభించబడ్డాయి. నీ జీవితంలో ఎంతవరకు ఇరుకైన స్థలాల్లో నీవున్నావు, అయితే విశాలతలోనికి ప్రభు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము అందరికీ కాదు, కానీ కష్టపడేవారికి, కష్టపడి పనిచేసేవారికి, లేదా విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూసేవారికి, నువ్వు చేసే ప్రయత్నం చేసి దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు ఆ యొక్క కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను, నీ యొక్క కష్టం వృధా చేయను అంటున్నాడు ఆయన. అయితే మరికొంతమంది ఉంటారు, కష్టపడడానికి ఇష్టపడరు, శరీరం శ్రమ పట్టడానికి ఇష్టపడరు, ఎప్పుడు చూసినా శరీరాన్ని పోషించుకుంటూ ఉండేవారు. సోమరపోతులు అంటారు అనుకుంటా, లేజినెస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఉదయమే లేవడానికి ఇష్టం ఉండదు, కష్టపడి పని చేయడానికి ఇష్టం ఉండదు. వయసు ఎంత పెరిగినా, లేకపోతే కష్టపడే వయసు వచ్చినా సరే కుటుంబ బాధ్యతలను భారాన్ని మోయడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా భయంకరమైన ప్రమాదంలో అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే అటువంటి వారికి వాక్యంలో ఎలాంటి ఆశీర్వాదము కూడా, వాగ్దానము కూడా చేయబడలేదు. దేవుడు కష్టించి పని చేయని వారికి ఆయన ఎలాంటి ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వలేడు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు వాన కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, వర్షాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు విత్తనం వేయాలిగా. నువ్వు వేయడం మానేస్తే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాల్లో వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినా, వృద్ధులైపోయినా, లేదా పిల్లలకు పెళ్లిళ్ళు చేసేసినా ఇంకా పిల్లల యొక్క బాధ్యతలు వారి మీద వేసుకుని కనీసం నిలబడడానికి శక్తి లేని స్థితిలో కూడా అనేక మంది మిడిల్ ఈస్ట్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని పెంచడం అయిపోయిందంటే ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళని పెంచే బాధ్యతలు కూడా తీసుకున్నారంటే ఆలోచించండి. మీ పిల్లల్ని మీరే సోమరపోతుల్లో తయారు చేస్తున్నారు, కష్టపడడం నేర్పించట్లేదు. ఈనాటి వాగ్దానం గుర్తుపెట్టుకోండి, విత్తని వానికి ఎలాంటి ఫలితం కూడా ఉండదు. కష్టించి పనిచేసేవాడికి మాత్రమే ఫలితం ఉంటుంది. సామెతల గ్రంథం 20:4 విత్తులు వేయి కాలమున సోమరి దున్నుడు, కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికేమీ కూడా లేకపోవును. దేవుడు వర్షాన్ని ఇస్తాడు, కానీ గుర్తుపెట్టుకోండి, విత్తనం నీవే వేయాలి, నీవు కష్టపడాలి. కష్టపడి అప్పుడు తర్వాత ప్రభా ఆ కష్టాన్ని, నా కష్టాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు నీకు దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. కష్టపడడానికి ఆసక్తి ఉండదు, కానీ ఫలితాల కొరకు మాత్రము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఫలితం ఖాళీ అవుతుంది. కొంచెం నిద్ర, ఇంకొంచెం చేతులు ముడుచుకోవడం గురించి బైబిల్ పదే పదే హెచ్చరిస్తూ ఉంది, జాగ్రత్త. ఈ రోజున మీ పిల్లల్ని సోమరపోతుల్లా చాలా మంది చేస్తూ ఉన్నారేమో. ఇంకొంచెము నిద్ర, ఇంకొంచెము కొనుకుపాటు వలన దరిద్రత నీ యొద్దకు వస్తుంది అని వాక్యం హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 6వ నేను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 30:23 ఈనాటి వాగ్దానం ద్వారా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నిన్న వర్షాన్ని నేను పంపించడానికి సిద్ధం చేశాను అంటున్నాడు. అయితే నీ భూమిని నువ్వు విత్తావా, నువ్వు దున్నేవా, కష్టపడ్డావా? ఆ విత్తిన విత్తనాన్ని ఫలించడానికి దేవుడు వర్షం పంపిస్తాడు. నీ జీవితంలో ఆ విత్తనం ఉందా? ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఈరోజైనా సరే ఆ నిర్లక్ష్యాన్ని, సోమరతనాన్ని విడిచిపెట్టుకోకపోతే ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితాల్లో మీరు చూడలేరు. దేవుని యొక్క పిలుపు మీ జీవితాల్లో నెరవేరదు. జీవితం వ్యర్థమైపోతుంది, జీవితం ఖాళీ అయిపోతుంది. శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి. ఒకడు పగలు ఉన్నంత వరకే పని చేయగలడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రాత్రి వచ్చినప్పుడు వాడు కష్టపడలేడు, పని చేయలేడు, ఏ పని చేయలేడు. నీ వెలుగు ఇంకా ఉన్నప్పుడు కష్టపడడానికి ఇష్టపడతా ఉన్నారా? శరీరము శ్రమ పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారా? దానిని నలుగుగొట్టుకుని లోపరుచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారా? ఈనాటి యవనస్తులు
కష్టపడి తల్లిదండ్రుల్ని పెంచి పోషించవలసిన బాధ్యత ఉన్న వయసులో ఉన్న పిల్లలు ఈరోజు అనేక మంది వ్యర్థులుగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంటే ఎంత బాధ, ఎంత దుఃఖం. ఆలోచించండి. మీ జీవితాలు వ్యర్థం కాకూడదంటే జీవితంలో నుంచి నిర్లక్ష్యాన్ని తీసివేయండి. ఇదిగో దేవుడు మీ జీవితంలో వర్షము, సమృద్ధి అయిన వర్షాన్ని పంపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కడవరి వర్షం దేవుడు నీ జీవితంలో పంపించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. అయితే ఒకటి, నీ భూమి దున్నబడాలి, నీ చేతులారా నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు చేసే ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు తప్ప నువ్వు ఖాళీ చేతులతో ఉంటే మాత్రం నువ్వు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఆలస్యం చేయకుండా ఆరంభించండి ఈ రోజునే. అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. కష్టపడడం నేర్చుకోండి, అలవాటు పడండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటో తెలుసా? హెబ్రీ స్త్రీలను గురించి వారు చురుకైన వారు అని. క్రైస్తవుడు చురుకుగా ఉండాలి. దేవుడు సేవకు పిలిచిన ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండి సోమరులుగా ఉన్న వాళ్ళని దేవుడు పనిలో పెట్టుకోడు. ఎవరిని అటువంటి సేవకు దేవుడు పిలవలేదు. ఈరోజు మీ జీవితాలు సోమరులుగా అలవాటు అయిపోతున్నాయేమో జాగ్రత్త. ఒకరోజు నువ్వు ప్రార్థన చేయడం మానేసావు, ఒకరోజు బైబిల్ చదవడం మానేసావు, అది నీకు అలవాటు అయిపోద్ది. ఒక రోజున కష్టపడడం మానేసావు, 2 రోజులు కూర్చున్నారు, ఇంక 3వ రోజు మీరు ఏ పని చేయలేరు. ఈ శరీరం నీ మాటకు విందు. క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా పరిశుద్ధమైన వాక్యంతో ఆధారపడుతూ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీ కృప మాకు దయచేయ ప్రభా. అటువంటి ఆసక్తితో మమ్మల్ని నింపండి. ప్రభు పాదాలు పట్టుకోండి. నిశ్చయంగా దేవుడు అనేకమైన దీవెనలతో దేవుడు మీ కుటుంబాన్ని దీవించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బెళ్ళలో మేయును. విశాలతను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయడానికి ప్రభు ఇష్టపడుతా ఉన్నాడు. సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదాన్ని ప్రభు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిందాం. ఉన్నతమందు ఆశీనుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. శ్రీమంతుడైన తండ్రి, నీవు జ్యోతిర్మయుడమైన దేవుడు, పరిశుద్ధుడవు దేవా. నీ పుణ్యపాదములను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తాను. ఈరోజు నా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. కష్టకాలంలో నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని గురించి నువ్వు మాతో మాట్లాడావు దేవా. ఇదిగో నీ బిడ్డలు ఎంతో కష్టించి పనిచేస్తా ఉన్నారు. అయితే నీవు పంపించే వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్న నీ బిడ్డల పైన సమృద్ధి అయిన వర్షాన్ని కుమ్మరింపచేయండి. సమృద్ధి అయిన వర్షం యేసు నామములో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. నూరంతర దీవెన ప్రభా నీ బిడ్డలకి మీరు దయచేయండి. ప్రయోజకులుగా మార్చండి దేవా. నీకు వందనాలు. మరొకసారి ఇదిగో పని చేయాలనే ఆశ లేక సోమరులుగా ప్రభా మిగిలిపోతున్న అనేక మంది వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను పెంచాల్సిన, పోషించవలసిన ఇదిగో ప్రభా తండ్రులు కష్టపడలేని స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులను పోషించవలసిన ప్రభా యవన బిడ్డలు నేను నిస్సహాయ స్థితిలో ప్రభా సోమరులుగా మారుతున్నారయ్యా. ఈ తరం కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం చేయవా. నిర్లక్ష్యాన్ని, ఆలస్యాన్ని, సోమరితనాన్ని తీసివేయండి. కష్టించి పనిచేసే మనసును ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రభా మీరు దయచేయమని అడుగుతూ, నిశ్చయముగా ఇదిగో ప్రభా మీరు ఇచ్చిన రిజల్ట్స్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు పాస్ అవడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. నిశ్చయంగా బలపరచండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి మీరు అనుగ్రహించిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ, మరొకసారి ఇంకను 10th క్లాస్ రిజల్ట్స్ రావాలి ప్రభా. ఇదిగో డిగ్రీ ఎగ్జామ్స్ రాశారు. అనేక మంది నీట్ కొరకు మరి సిద్ధపడతా ఉన్నారు. వారికి కూడా నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నీట్ ఎగ్జామ్ కొరకు ప్రభా ఇదిగో మరి లాంగ్ టర్మ్ తీసుకుని కూడా ప్రభా రాస్తున్న బిడ్డల పైన నీ హస్తం నుంచండి. మంచి మార్కులతో బిడ్డల ప్రభా మంచి డాక్టర్ సీట్స్ రావడానికి నువ్వు సహాయం చేయదేవా. మీరు అద్భుతం జరిగించండి, కృప చూపించమని అడుగుతూ, మరొకసారి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అటెండ్ చేసిన ఇంటర్వ్యూస్ని ప్రభా మీరు సఫలీకృతం చేయమని అడుగుతున్నాం. అప్పుల సమస్యలు ఉన్న వారిని మీరు విడుదల చేసి నెమ్మదినివ్వండి ప్రభా. తమ ప్రియులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి. హాస్పిటల్లో ఉన్న ప్రభా రోగుల పైన నీ హస్తం నుంచి విడుదల చేసి నెమ్మదినివ్వండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని దీవించి యేసు నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.